తెలంగాణలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని జలమయం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న రాత్రి తీరం దాటినా అది తెలంగాణ ఇంకా ఏపీపై ఉండడం వల్ల హైదరాబాద్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనగా ఐఎండీ ప్రకారం 27 నుంచి 29 వరకు తెలంగాణలోని 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగిలిన వాటిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ వర్షాల వల్ల జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్లు నిండిపోయాయి. నిన్న గేట్లెత్తేశారు. దీంతో మూసీ నదిలో వరద నీటి ప్రవాహం పెరిగి నగరం మధ్యలో నది ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంజీపీఎస్లో చిక్కుకున్న ప్రయాణికుల్ని వెంటనే బయటకు తరలించాలని పోలీసులు ఇంకా జీహెచ్ఎంసీ అలాగే హైడ్రా సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అర్ధరాత్రి స్వయంగా ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని పర్యవేక్షించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. थोड़ा उतर रहा लेवल पानी, थोड़ा उतरा, वो उसके ऊपर से जा रहा था पहले। दीवारों को